హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకొని ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. థ్రెడ్ అనేది ఇలా నీట్గా ర్యాప్ అనేది చేసుకోవాలన్నమాట. నేను 30 లైన్స్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. తీసుకొని పైన నేను గమ్ అనేది అప్లై చేసేసి థ్రెడ్ అనేది స్టిక్ చేశాను. చేసి ఇలా నీట్గా ర్యాప్ అనేది చేసుకున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్ ఎండ్ వరకు చూసి మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చినాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇక్కడ థ్రెడ్ అనేది ర్యాప్ చేయటం అయిపోయింది. ఇక్కడ పైన ఇలా నేను స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా 2 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ 3mm కుందన్స్ తీసుకున్నాను రౌండ్ షేపు. ఎల్లో కలర్ 4mm కుందన్స్ రౌండ్ షేప్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఎల్లో కలర్ 4mm కుందన్స్ని నేను చూపించే విధంగా 4 కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకొని రెడ్ కలర్ 3mm కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట. అన్నీ స్ట్రైట్గా వచ్చేటట్లు వంకర పోకుండా నీట్గా స్టిక్ చేసుకోండి స్టిక్ చేసుకునేటప్పుడే. ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్లో రెడ్ కలర్కి మిడిల్లో ఎల్లో పెట్టండి, ఎల్లోకి మిడిల్లో రెడ్ కలర్ పెట్టండి కుందన్ అనేది. రెడ్కి ఎల్లో, ఎల్లోకి రెడ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేయండి. పైన మాత్రం B7000 గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. చూసారు కదా బ్యాంగిల్స్ లుక్ అనేది ఎలా ఉందో. ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి వేరే బ్యాంగిల్స్ కూడా నేను స్టిక్ చేశాను అనమాట. మెరూన్ కలర్ బ్యాంగిల్స్ అనేది నేను స్టిక్ చేసుకున్నాను. ఆ బ్యాంగిల్స్ ఎలా స్టిక్ చేసుకున్నాను కూడా చూసేయండి. ఇలా 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకొని ఫ్లాట్ వాటికి మెరూన్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ మూన్ షేప్ కుందన్స్తో బ్యాంగిల్ని ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి హాఫ్ మూన్ షేప్ అనమాట లైట్ గోల్డ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఇలా నేను చూపించే విధంగా స్టిక్ చేసుకొని ఆ గోల్డ్ కలర్కి కింద 6K ఐ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ సేమ్ పైన ఎలా స్టిక్ చేసుకున్నామో హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని అలాగే స్టిక్ చేసుకొని కిందేమో నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకొని 6K ఐ షేప్ కుందన్స్ రెడ్ కలర్వి స్టిక్ చేసుకోవాలి. పైన హాఫ్ మూను, కింద 6K ఐ షేప్ కుందన్స్ ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్ ఎండ్ వరకు చూసి మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూసారు కదా ఇలా వస్తుంది అనమాట బ్యాంగిల్ మొత్తం. ఇక్కడ వచ్చేసి 4 కుందన్స్ నేను ఏళ్ళు చూపించే కాడ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ డిజైన్ పట్టదు కాబట్టి నేను అలా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ మూన్ షేప్ కుందన్స్ మీద B7000 గ్లూ అనేది నేను చూపించే విధంగా అంటించుకోండి. తర్వాత అక్కడ రెడ్ అనమాట, రెడ్ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి పైన
కొంచెం క్రాస్ కింద కుందను కొంచెం ఆఫ్ నుంచి స్టిక్ చేసుకోండి అనమాట. ఇలా నేను చూపించే విధంగా కుందన్ పైన డైరెక్ట్గా స్టిక్ చేయకుండా కొంచెం కుందన్కి పక్కగా స్టిక్ చేసుకోండి. పైన స్టిక్ చేసే కుందన్స్ రెడ్ కలర్ ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట. రెడ్ కలర్ కుందన్స్ మనం ఫస్టే స్టిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ కింద అంటించిన కుందన్స్ ఆరకుండా అనేది ఈ పై కుందన్స్ స్టిక్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం ఇవి అంటించేటప్పుడు అవి కూడా పైకి వచ్చేస్తున్నాయి ఆరకపోతే. అందుకే నేను ఫస్ట్ మొత్తం స్టిక్ చేసుకున్నాను. కొంచెం బ్యాంగిల్ ఆరిపోయాక పైన స్టిక్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ మొత్తం స్టిక్ చేసుకునేసరికి మళ్ళీ ఆరిపోతుంది. ఆరిపోయాక మళ్ళీ నేను చూపించే విధంగా ఈ రెడ్ కలర్ మీద కూడా గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. B7000 గ్లూ అనేది రెడ్ కలర్కి కింద నేను చూపిస్తున్నా కదా ఐ షేప్ కుందన్స్కి 2 ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్నాం కదా, వాటికి మిడిల్లో పైన రెడ్ కలర్ మీద 2 చోట్ల గ్లూ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు వచ్చేసి పైన మనం మూన్ షేప్ కుందన్స్ పైన గ్లూ అనేది అప్లై చేసాముగా, అక్కడ ప్యారెట్ కలర్ తిలకం షేప్ కుందన్ అనమాట. ఈ కుందన్ వచ్చేసి ఇవి స్టిక్ చేసుకోవాలన్నమాట. కింద ఐ షేప్ కుందన్స్ రెడ్ కలర్ అంటించుకున్నాం కదా, అక్కడేం పింక్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ అనమాట. 4 mm రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా బ్యాంగిల్ మొత్తం ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ మనం 4 కుందన్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ 3 కుందన్స్ స్టిక్ చేశాను అనమాట. అదిగో నేను చూపించే దగ్గర బ్యాంగిల్ మొత్తం ఇలా లోటస్ ఫ్లవర్స్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా బ్యాంగిల్స్ ఎంతో బాగా వచ్చాయి. ఈ డిజైన్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి బ్యాంగిల్స్ ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ బ్యాంగిల్స్ నచ్చినాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.